మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 5వ వచనం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వారిని దేవుడు ఎంత అద్భుతంగా విస్తరింపజేశారు. వారి చరిత్రను మనం చూస్తే గనక అబ్రహాముని ఒక్కడిగా పిలిచి ఇస్సాకునిచ్చి, ఇస్సాకు ద్వారా యాకోబునిచ్చి, యాకోబు 12 గోత్రముల ద్వారా ఒక దేశముగా మార్చినంత విస్తరణ అది దేవునికే సాధ్యము. ఓ కుటుంబాన్ని దేవుడు దీవించాలనుకుంటే, ఒక కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే, ఒక కుటుంబాన్ని దేవుడు విస్తరింప చేయాలని అనుకుంటే ఎలా చేయగలడో, ఆయనకి ఎలా సాధ్యమో వివరించడానికి ఈ యొక్క వాక్య భాగం మనం అర్థం చేసుకోవచ్చు. అదే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసముతో ఆయనను ఆనుకొని ఎవరైతే ఉంటారో వారిని అలనాడు వారిని ఏ విధంగా అయితే విస్తరింపచేశాడో నేటి దినాన మనలను కూడా అంతకంటే ఎక్కువగా విస్తరింపజేస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. విస్తరించడం అంటే శారీరకంగా, మానసికంగా, అదేవిధంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లటం, దేవుని ఆశీర్వాదాలతో నింపబడటం, అనేకుల యొక్క జీవితాలకు ఒక వెలుగుగా మనం ఉండటం. అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా కోరుకునే క్రమంలో పాలివాడుగా, పాలిభాగస్తురాలుగా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వదకరంగా విస్తరింపజేసి ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృపలో మనమందరము పాలిభాగస్తులము అవుదుముగాక. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.